వెల్కమ్ టు టీనీ న్యూస్. వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి ఈవినింగ్ న్యూస్ను, ఈ యొక్క టీనీ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈవినింగ్ న్యూస్ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. రండి. ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ చూద్దాం. ఈరోజు మొత్తానికి ఇది స్మార్ట్ ఎడిషన్. మన ఈరోజు మార్నింగ్ నుంచి ఏం జరిగినాయో ఈరోజు స్మార్ట్ ఎడిషన్లో సాయంత్రం వరకు మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. సో మొత్తానికి ఇక్కడ వార్త చూడవచ్చు. కాపాడటం కష్టమే అని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చేసింది. ఈ ఎస్ఎల్బిసిలో మొత్తానికి 8 మంది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు కదా. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి అయితే ఒక రకమైన విషాద కథ. వాస్తవానికి వీడికే ఆల్రెడీ 48 గంటల వరకు అయ్యే లెక్కలు అయిపోయింది. సో ఇప్పటి వరకు మాత్రము అక్షతగాత్రులు ఇబ్బందుల్లో ఉన్నారు. బట్ అక్కడ లోపల ఏం జరిగింది సిచ్యువేషన్ ఏంటంటే కంప్లీట్గా ఒక 12 కిలోమీటర్ల లోపల ఉన్నారు వాళ్ళు. మొత్తం బురదమయం అయిపోయింది. అక్కడ బురదమయం అంటే నీళ్లు బురదతోటి నిండుకొని ఉంది. దాంతోపాటు ఆ యొక్క కెనాల్లో సంబంధించిన ఆ సిబ్బంది మొత్తం లోపల ఇరుక్కొని ఉన్నారు. ఆ 8 మంది ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళకు వినిపిస్తలేదా కూడా తెలియలేని పరిస్థితి ఉందన్నట్టు. సో దానికి సంబంధించింది ఇక్కడ బురద మట్టిని చూస్తే ఆశలైతే లేవు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. బురద మట్టిని చూస్తే ఆశలైతే లేవు. ఈ టైటిల్లోనే ఒక ఆశలు లేవు అన్నట్లుగా ఇట్లా వదిలేసుకోండి అన్నట్లు చెప్పినట్టుంది. ఇది అయినా రక్షించేందుకు రెస్క్యూ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ వార్త. వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నారో లేరో చెప్పలేం. ఆశలు వదులుకోవాలనుకుంటున్న మద్రాసు ఐఐటి బృందం. దాంతోపాటు అక్కడి పరిస్థితిని చూస్తే వాళ్ళు బతకడం కష్టమే. విద్యుత్ సరఫరా, ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నాలు, దాంతోపాటు కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు, ఎలాంటి ఐక్యమత్యంతో లోతైన అన్వేషణ, దాంతోపాటు మరికొద్ది సేపట్లో బయటకు రానున్న ఫోటోలు, రెస్క్యూ బృందాలు, బ్లూ ప్రింట్ అందించిన నిపుణులు, దాంతోపాటు టన్నెల్లోకి వెళ్ళిన 30 మందితో కూడిన ప్రత్యేక బృందం. ఘటనా స్థలానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఇక్కడ వార్త. మొత్తానికి ఈ ఘటనా స్థలం లోపలికి దాదాపుగా జూపల్లి కృష్ణారావు కొంచెం రిస్క్ చేసి కూడా లోపలికి పోవడం జరిగింది. మొత్తానికి ఎస్ఎల్బిసిలో వచ్చేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ విజువల్గా కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం బురద, మట్టి, దాంతోపాటు వాటర్, దాంతోపాటు దానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి అన్నట్టు లోపల. అక్కడ మాకు సంబంధించిన రిపోర్టర్ ప్రతినిధులు కొంతవరకు అడిగే ప్రయత్నం చేసి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ 10-12 రోజుల టైం పడుతుంది అంట కంప్లీట్గా తీయడానికి. ఆ యొక్క మట్టిని, నీటిని మొత్తం క్లియర్ చేయడానికి 10-12 రోజుల టైం పట్టే ప్రాసెస్ ఇది. సో అక్కడ మొత్తానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం అని చెప్పేసి ఇక్కడ కేంద్రం నుంచి కూడా సహాయక బృందాలు దిగినాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇరిగేషన్ శాఖ ముఖ్యమంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు జూపల్లి, స్థానికంగా ఉన్న జూపల్లి కావచ్చు, వాళ్ళందరూ, దాంతోపాటు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టి మాత్రమే అక్కడ సహాయ చర్యలు ఏర్పాటు చేస్తుంది. కానీ అక్కడ మాత్రం కొంచెం తీవ్ర ఇబ్బందులు మాత్రం ఇక్కడ తలెత్తి అక్కడ ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి అన్నట్టు. ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుపోయిన 8 మంది సజీవ సమాధి ఉంటారని సహాయక బృందాలు ప్రకటించాయి. సో ఈ నెల ఇది మొత్తానికి చదవకపోవడమే కొంతవరకు బెటర్. ఎందుకంటే ఇక అది లేదు అనే విధంగా చెప్తున్న మాటలు ఉన్నట్టుంటుంది. బట్ కానీ రెస్క్యూ టీమ్ మాత్రం ఆపరేషన్ మాత్రం అలాగే కొనసాగిస్తుంది. అది ఖచ్చితంగా అలాగే కొనసాగిస్తే గతంలో చూడొచ్చు, ఒక దాదాపు 15 రోజులు, నెల రోజుల తర్వాత కూడా రెస్క్యూ టీమ్ కొంతమందిని కాపాడిన ప్రయత్నాలు ఇంతకుముందు వార్తల్లో చాలాసార్లు చూసాం కొన్ని ఘటనలలో. సో ఇట్లా కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళు బయటపడాలని చెప్పేసి మనమైతే ఆకాంక్షించాలి దాన్ని. సో దానికి సంబంధించిన వార్త చూడండి. ఇక్కడ మొత్తానికి ఎస్ఎల్బిసిలో టన్నెల్లో బురదమట్టి అని చెప్పేసి ఇక్కడ మొత్తం చూడండి వాటర్తో సంబంధించినది. దాంతోపాటు హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా అక్కడ మొత్తానికి ఇక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా దిగి ఇక్కడ పనిచేస్తున్న తరహాలు అయితే కనిపిస్తుంది. లోపల మొత్తం చీకటే, అందులోనూ బురద, దాంతోపాటు నీళ్లు, చాలా ఇబ్బంది. దాదాపు 12 కిలోమీటర్ల వరకు ఆ యొక్క టనెల్ కూలిపోయిందనే విధంగా ఆ లోపలికి వెళ్ళి చేయాలి అనే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ అదే వార్త కొనసాగింకా. మొత్తానికి సొరంగంలోకి వెళ్ళిన మంత్రి జూపల్లి తిరిగి వస్తాడని అనుకోలేదంటున్న నిపుణులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి జూపల్లి కృష్ణారావు మొత్తానికి లోపలికి వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించింది. లోపల చాలా డేంజర్ అంటున్న నిపుణులు. భయానక సొరంగంలోకి వెళ్ళేందుకు తగ్గని మంత్రి, దాంతోపాటు
కన్వేయర్ బెల్ట్పై నడిచి లోపలికి సహాయ చర్యల్లో భాగస్వామి పాత్ర అని చెప్పేసి మొత్తానికి లోపలికి వెళ్ళి రిస్క్ ఎంత ఉందో కూడా చూసి మరి జూపల్లి కూడా కొంచెం రిస్క్ చేసిండు. అయినా కానీ ఈ రెస్క్యూ సిబ్బంది దాంతోపాటు అక్కడ సహాయక సిబ్బంది వాళ్ళందరూ పోరాడుతున్న తరుణంలో జూపల్లి కూడా ప్రత్యేక పాత్రలో వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. అంటే ఇంకేమైనా ఉంటే కూడా చెప్పే ప్రయత్నాలు అన్నట్టు. సో రేవంత్ రెడ్డి కూడా దీని మీద బాగా చూస్తున్నాడు అన్నట్టు. అక్కడ ఉన్న విషయాలు మొత్తం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు వాళ్ళకి అసలు మానవత్వం లేదు, అందుకే ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. సో నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కొన్ని విమర్శలు, ఇటు అంటే ఆయన ఎక్కడో ఉండి క్రికెట్ చూడడం కాదు, ఇటు ఖచ్చితంగా ఇక్కడ సహాయం సిబ్బంది చూడాలి కదా, నల్గొండల పక్కనే జరుగుతుంది కదా, ఏం చేస్తున్నారు అక్కడ, మీరు మంత్రిగా ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు, అవన్నీ చూశారు కూడా. సో మొత్తానికి దానికి సంబంధించి ఈ యొక్క విపక్షాలు కూడా మొత్తానికి అరుస్తున్నాయి కదా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి ఇది. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఈ యొక్క బలగాలు మొత్తం చేసే పనిలో వాళ్ళు బయటపడాలని చెప్పేసి మాత్రం మనం ఆకాంక్షించాలి. సో దాంతోపాటు కుంభమేళా నుంచి వస్తూ తిరిగి రాని లోకాలకు వారణాసిలో కారు ప్రమాదం, స్పాట్లోనే 3 మృతుల్లో ఇరిగేషన్ డి వెంకటరామరెడ్డి, మరో 3కి గాయాలని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కుంభమేళా నుంచి అయితే చాలా వరకు ఇప్పటి వరకు ఎంతోమంది కోట్ల మంది అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు, బాగా ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. ఇక ఢిల్లీ ఘటన కావచ్చు, లేకపోతే హైదరాబాద్ వాళ్ళు చనిపోయిన విషయం కావచ్చు, ప్రమాదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయట. సో కొంతవరకు ప్రమాదాలకు గురి కాకుండా కొంచెం క్లారిటీగా వెళ్తూ వస్తే బాగుంటుంది. ఈ యొక్క ఘటన మొత్తానికి వారణాసిలో జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఎమ్మెల్సీ కవిత ఔదార్యం అని చెప్పేసి దివ్యాంగుడికి ఉపాధి కల్పన, ఇది డోర్నకల్లో జరిగిన విషయం. మొత్తానికి ఇంటర్నెట్ సెంటర్, జిరాక్స్ సెంటర్ను ఏర్పాటు చేసిరు. సో దానికి సంబంధించింది మొత్తానికి అయితే అక్కడ ఎమ్మెల్సీ కవిత మొత్తానికి ప్రారంభించింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ మరో వార్త చూద్దాం. ఏపీకి సంబంధించి ఏపీ దూసుకెళ్తోంది ఐటీ నుంచి ఏఐ దాకా అని చెప్పేసి స్వర్ణాంధ్ర సాధిస్తాం 2047 కూటమి సర్కార్ టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు, మొత్తానికి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించింది ఈరోజు గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయింది. గవర్నర్ మాట్లాడుతూ ఆయన నారా చంద్రబాబు నాయుడు బదులు నరేంద్ర చంద్రబాబు నాయుడు అని కూడా అనడం జరిగింది గవర్నర్ గారు. సో దానికి సంబంధించింది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అధికారంలోకి రాగానే పేదలకు మేలు, మెగా డిఎస్సి దసరంపై తులసంతకం. దాంతోపాటు సూపర్ 6 పథకాలు అమలుకు చర్యలు, అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుస్తున్నాం, దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, దాంతోపాటు 4,000 రూపాయల పెన్షన్లు 4,000 రూపాయలకు పెన్షన్లు పెంచారంట. సో దానికి సంబంధించి దాంతోపాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, ఏడాదిలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి అంటున్నాం. ఆపేసిరు మొత్తానికి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపేశాం. 2027 నాటికి సీమలో కరువు ఉండదు, 2 పిల్లల నిబంధనలపై మొత్తానికి ఎత్తేసాం అని చెప్పేసి మెరుగైన పారిశ్రామిక విధానాలు, ప్రైవేట్ కంపెనీలతో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు. దాంతో తొలి రోజే వైసీపీ సభ్యుల గందరగోళం, గవర్నర్ ప్రసంగం బహిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మార్చి 19 వరకు అసెంబ్లీ భేటీ, బీఎస్సీ నిర్ణయం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రేపటికి వాయిదా పడ్డ సభ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఇక్కడ మనము ఒక ఏపీ ప్రభుత్వం గురించి ఒకసారి మాట్లాడవచ్చు. ఈ సూపర్ 6 పథకాలు అమలుకు చర్యలు, ఇక్కడ గతంలో కూడా ఈ సంక్షేమ పథకాలకు ప్రయారిటీ ఇచ్చింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. బట్ అభివృద్ధి పైన ఫోకస్ పెడితే బాగుంటుంది. మెయిన్ అభివృద్ధి లేకనే అక్కడ ఇబ్బంది పడుతుంది రాష్ట్రం మొత్తం. సో ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం, ఇబ్బంది పడకుండా చూస్తున్నాం అని చెప్పేసి ఎలా అంటున్నారో అదేవిధంగా సంక్షేమ పథకాల కాదు, ఉపాధి కల్పించే పరిస్థితుల్లో ఉంటే బాగుంటుంది. ఉద్యోగాలు ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలను తీసుకురావండి. కంపెనీలను తీసుకొస్తే ఈ యొక్క పరిస్థితులు ఉండవు. అక్కడ రాజధాని లేదు. మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళి ఒక్క కంపెనీ కూడా రాలే, ఒక్క పెట్టుబడి కూడా రాలే. ఆ విధంగా దాని మీద వైసీపీ నేతలు కూడా బాగానే అరిచిండ్రు.
కానీ దాని మీద ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు ఏం మాట్లాడలేదు. లోకేష్ బాబు వెళ్ళిండు, చంద్రబాబు వెళ్ళిండు, దావోస్ నుంచి అసలు ఏం తీసుకురాలేదు. ఇదే తెలంగాణలో దాదాపుగా ఇదే రేవంత్ రెడ్డి ఎంత తీసుకొచ్చినో మీకు తెలుసు. అలాంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మెయిన్ కంపెనీలు, ఉపాధి, దీనిల మీద ఫోకస్ పెట్టాలి. సూపర్ 6 పథకాలు అమలు చేసేందుకు చర్యలు. సంక్షేమ నిధులకు, సంక్షేమానికే ప్రయారిటీ ఇస్తే మాత్రం అక్కడ అభివృద్ధి జరగదు. దాదాపు ఇప్పటికే అప్పు చాలా ఉంది అక్కడ. ఇంకా అప్పుల పాలు చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. సో దానికి ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంటే కాబట్టి కేంద్రం నుంచి కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల వరకు ప్రత్యేక నిధులు వచ్చినాయి. దాదాపు ఈ యొక్క వరద బాధితులకు కూడా ఆల్మోస్ట్ తెలంగాణకు తక్కువ ఇచ్చినా కానీ తెలంగాణకు దాదాపు మొత్తం కలిసి 600 కోట్ల వరకు వచ్చినాయి. కానీ ఇదే 1700 కోట్ల వరకు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి కేంద్రం సహకారం ఎక్కువ తీసుకోవాలి, ప్రత్యేక నిధులు తీసుకురావాలి. సో దాని మీద డెవలప్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఏపీ చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇస్తారని తెలంగాణలో అంటూ, తెలంగాణలో లేదు 50% రిజర్వేషన్లు కంపల్సరీ రావాలి. ఇక్కడ కులగణన కూడా వేసారు తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో కులగణనకు ఈ యొక్క బీసీలు కావచ్చు, అక్కడున్న కుల సంఘాలు కావచ్చు, అక్కడున్న కుల సంఘ నాయకులు కానీ ఎందుకు మాట్లాడతలేరో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే అక్కడ అడగరా? అక్కడ కూడా కుల సంఘాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా బీసీలు ఉన్నారు కదా. అక్కడ మొత్తానికి ఇగో 34% రిజర్వేషన్లు ఇస్తామని ఎట్లా అంటున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఇక్కడ 42% అయితే అక్కడ 34% ఎట్లా? దాంతోపాటు కంప్లీట్గా ఆలోచన చేసే విధానం చూడండి. బీసీల ఓట్ ఇప్పుడు అక్కడ కూడా కులగణన జరిగితే ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, కర్ణాటక కూడా ఆల్రెడీ కులగణన జరిగింది. ఇటు దక్షిణ భారతం నుంచి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి వెళ్తేనే దాన్ని పార్లమెంటులో పెడతారు. దాన్ని ఒక రాష్ట్రపతి ముద్ర వేసి మొత్తానికి ఒక చట్టం లాగా చేస్తారు దాన్ని. ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది దీన్ని. కానీ తెలంగాణలో లాగా ఏపీలాగా ఒకలాగా ఉంటే కొంచెం ఇబ్బందులు అవుతాయి అన్నట్టు. సో మొత్తానికి ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% తెలంగాణలో అయితే అక్కడ వచ్చేసి కంప్లీట్గా 34% ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి దానికి సంబంధించింది. ఇక్కడ దాంతోపాటు ప్రైవేట్ కంపెనీలతో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు కాదు, ఇంకా చాలా రావాలి. ఎందుకంటే అక్కడ రాజధాని లేదు. రాజధాని కంప్లీట్గా ఏర్పాటు చేస్తుంటే ఇంకా అక్కడ కంపెనీలు కూడా చాలా వస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ విదేశాల నుంచి కావచ్చు, అంతర్రాష్ట్ర కంపెనీలు కావచ్చు, ఈ మన స్వదేశీ కంపెనీలు కావచ్చు, పెట్టుబడులు బీభత్సంగా పెడతారు. దానికి కేంద్ర సహకారం కూడా తీసుకుంటే కూడా బాగుంటుంది. మొత్తానికి అక్కడ కంప్లీట్గా ఉపాధి సృష్టించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధి లేక ఇతర దేశాలకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. అక్కడ మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి వాళ్ళు అక్కడ అంటే వాళ్ళ నుంచి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, గొర్రెలు కాస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఎడారిలో బతుకుతున్నారు. ఆ విషయాలు చాలా వరకు మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఉపాధి ఉంటే అక్కడికి వెళ్ళరు కదా. కాబట్టి ఉపాధి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి మెయిన్గా. సో మొత్తానికైతే ఈ యొక్క బడ్జెట్ పెడుతున్నారు. బడ్జెట్తో పాటు అసలు మెయిన్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉంది దాని మీద ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది. దాదాపు 11 లక్షల కోట్లు ఉందని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు సార్ అనడం అయితే కామన్గా అన్నారు. బట్ బకాయిలతో కలిపితే మొత్తం ఎంత అప్పు ఉందో తెలిసే దాన్ని బట్టి ముందుకెళ్లే తరహాలు కూడా ఉంటాయి. సో మీరు ఆల్రెడీ ఈ యొక్క రాజకీయ రంగంలో కానీ అన్ని విధాలా మీరు ఇక్కడ పవన్ సార్ కానీ కాకపోతే చంద్రబాబు సార్ కానీ ప్రతి ఒక్క అంటే క్షేత్రస్థాయిలో పరిపాలన చేసిన వాళ్ళు అక్కడ మీకు విభిన్న పాత్రలు ఉన్నాయి. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ ఆ తెలంగాణ అప్పు ఎంత ఉందని చెప్పేస్తే 7,11,000 కోట్ల అప్పు ఉంది. మళ్ళీ ఈసారి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ 55,000 కోట్ల అప్పు తీసుకొచ్చారనే విషయం కూడా తెలుసు. అంటే శ్వేతపత్రం బయటికి వస్తేనే తెలుస్తుంది అన్నట్టు అప్పు ఎంత ఉందనేది. మళ్ళీ సంక్షేమ పథకాల కోసం కొత్త అప్పు చేస్తే మాత్రం బాగుండదు. ఈసారి బడ్జెట్ పెడుతున్నారు, బడ్జెట్ మీద కూడా కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందుల పాలు కాకూడదు. కట్టిక పేదరికంలో ఉన్న పరిస్థితి, ఉపాధి దొరకక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసెల్లుతున్న పరిస్థితి. సో వాళ్ళను ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా తీర ప్రాంతాల వాళ్ళు ఎంత చిన్న భిన్నం అవుతున్నారో విషయం కూడా ఒకసారి చూడండి. దాంతోపాటు నేను ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే బియ్యం మళ్ళీ కాకినాడలో బియ్యం పట్టేసారు. మళ్ళీ దాదాపు 6 నుంచి 12 లారీల వరకు దొరికినాయని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మరి అది మొన్ననే ఇదే సీఎం
ఒక సీఎం ఈక్వల్ టు సీఎం ఆయన ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ లారీలను పట్టుకున్నాడు. దాంతోపాటు అక్కడ షిప్పును మొత్తం తీసుకొచ్చి దాన్ని సీజ్ చేసిర్రు. ఆ సీజ్ చేసిన తర్వాత ఆ కలెక్టర్ ఇంతవరకు అందులో ఏముందో చెప్పలేరు. అక్కడ అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ ఈరోజు రేషన్ బియ్యం మళ్ళీ ఎట్లా పట్టుకున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుందా? మరి దీని గురించి కూడా ఒకసారి బయటికి వెళ్తే బాగుంటుంది. అన్ని లోపల పెట్టుకుంటే కాదు, బయటికి కూడా చూపించాలి కదా. ప్రజలు ఏంటుకున్నారు? ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఖచ్చితంగా చూపించాల్సిందే కదా. ఏపీ ఏమవుతుందో తెలుసుకుంటే కూడా బాగుంటుంది. నిన్న వచ్చేసి ఇదే సీఎం రేవంత్ రెడ్డి కంప్లీట్గా ఈ యొక్క పిఏల మీద, ఈ యొక్క మంత్రుల పిఏల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి వాళ్ళ కోసం ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది, దందాలు చేస్తున్నారని ఓపెన్గా చెప్తున్నాడు చంద్రబాబు. దందాలను బంద్ చేయండి అని చెప్పేసి మొన్న ర్యాంక్ ఇచ్చారు, అందరికి మార్కులు ఇస్తున్నారు. మార్కులు ఇవ్వడం కూడా నాకు తెలిసినంత వరకు ప్రజలు ఇవ్వాలి మీకు మార్కులు. చంద్రబాబుకు 10కి 10 మార్కులు అంటే మీరు అనుకుంటే అయిపోయానా? ఎందుకు ఇస్తలేరు? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, తొలి రోజే వైసీపీ సభ్యుల గందరగోళం, మొత్తానికి గవర్నర్ ప్రసంగం బహిష్కరణ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాకు ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీకి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. తప్పేముంది? ప్రతిపక్షం ఉంటేనే కదా అధికార పక్షాన్ని నిలదీయొచ్చు, ఏదైనా జరిగేది. ఒకవేళ ప్రతిపక్షాన్ని కూడా మీరు కూడా నిలదీయొచ్చు. గతంలో ఏం చేశారు, ఎంత అప్పు చేశారు, దేనికి ఎంత చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా క్లారిటీ అడగొచ్చు. ప్రతి దానిలో మీరు ఉన్నదాన్ని కూడా చూపించచ్చు. అసలు ప్రతిపక్షం లేకుండా ఈ యొక్క అసెంబ్లీ నడవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతిపక్ష సభ ఒకటి ఉండాలి కదా, ప్రతిపక్ష గొంతుక ఒకటి ఉండాలి కదా. ఎల్పీ నేతలు లేకుండా అక్కడ అసెంబ్లీ ఎలా నిర్వహిస్తారు? దీని మీద అక్కడ స్పీకర్ కూడా ఒకసారి చూడాలి. ఈరోజు అచ్చెన్నాయుడు ఒక మాట అంటున్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ప్రజలు ఇవ్వాలి, మేము ఇవ్వడం కాదు అని చెప్పేసి ఒకసారి మీరు కూడా ఇచ్చి చూడండి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అయినట్టు అవుతుంది. మంచిదే కదా. మీకు ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చి చూపిస్తున్నాను చూడని చెప్పేసి, ఇదే ప్రశ్నించే తత్వంలో మేము ఉంటాం, జనసేన పార్టీ ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అన్నాడు, అదే ప్రశ్నించే తత్వంలో ఈ యొక్క వైసీపీకి ఇచ్చేసి అదే జగన్ని ఆ పాత్రలో కూర్చోబెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది? అట్లయినా వైసీపీ నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి రావడం జరుగుతుంది కదా. ఆ విధంగా అక్కడ జరిగిన తప్పులను నిలదీయడం కూడా జరుగుతుంది కదా. కానీ ప్రతిపక్షం లేకుండా ఓన్లీ అధికార పక్షమే అంటే మాత్రం అక్కడ అసెంబ్లీ నడిచినట్టుగా పెద్దగా ఉండదు. సో దాని గురించి కూడా ప్రజలు ఆలోచిస్తే బాగుంటుంది. ఇది ఒకసారి ఆలోచన తీసి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది. సో మొత్తానికి ఇది వార్త. దాంతోపాటు ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఫైట్ అని చెప్పేసి, ఎమ్మెల్సీ కోటా కోసం మోగిన నగర అని చెప్పేసి మొత్తానికి ఎన్నికల కోడ్ మోగింది కదా. సో దానికి సంబంధించింది ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. దాంతోపాటు తెలంగాణ, ఏపీలోను మొత్తం 10 స్థానాల్లో ఎన్నికలు. మార్చి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ, మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఎమ్మెల్సీ కొంచెం గట్టిగా ఉన్నాయి. తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 చోట్ల మాత్రం ఎలక్షన్స్ ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించిన పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్సీలకు గతంలో ఈ యొక్క మన తీర్మార్ మల్లన్న వీళ్ళందరూ పోటీ చేసిన టైంలో ఈ నల్గొండ, వరంగల్, ఈ యొక్క ఖమ్మం సభల, ఈ ఖమ్మంలో జరిగిన ఈ యొక్క ఎమ్మెల్సీ నగరాల సీఎం పార్టిసిపేట్ చేయలేదు, మంత్రులు పెద్దగా మాట్లాడలేదు, చేయలేదు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్సీ బరిలో మాత్రము రేవంత్ రెడ్డి డైరెక్ట్ టూర్లు చేస్తున్నాడు. సో జిల్లాల వారిగా టూర్లు వెళ్తున్నాడు. సో అది కూడా చూడొచ్చు అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ప్రమాదంపై పట్టింపు లేదా, 8 మందిని బలిపీఠం ఎక్కించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేటీఆర్ అరుచుకుంటున్నాడు. ఈ యొక్క ఎస్ఎల్బిసి ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు. ప్రచారం పేరుతో గ్రాడ్యుయేట్స్కు గాలం, ఘోర ప్రమాదంపై సీఎంకు సీరియస్ లేదు. సో దాంతోపాటు ఇట్లయితే రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు వెళ్తుంది, ఓట్లు నోట్లే వారి తొలి ఎజెండా అన్నట్టుంది అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. కర్ర కాల్చి వాత పెట్టడమే ఖాయమన్న కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కర్ర కాల్చి వాత పెట్టడం ఆల్రెడీ చేసేసారు. అందుకే ఈ యొక్క ఎమ్మెల్సీ బరిలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు. టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా ఇక్కడ వాస్తవానికి ప్రేక్షక పాత్రలు ఉన్నట్టుగా, లేకపోతే చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని బీఆర్ఎస్ ఇదే బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇక్కడ కేటీఆర్ కూడా. కాబట్టి ఎమ్మెల్సీ బరిలో లేకపోగా సపోర్టు,
ఇదే పాత్ర ప్రతి ఒక్క రాష్ట్రంలో అదే విధంగా చేస్తున్నారు. మహారాష్ట్రలో అదే జరిగింది, జమ్మూ కాశ్మీర్లో అదే జరిగింది. అదే ఏం జరుగుతుందంటే క్లారిటీ అన్నట్టు కంప్లీట్గా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ముద్దుగా చెప్తున్నారు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు రైతు రుణమాఫీ లేకుంటే ఓటు వేయొద్దు, పట్టభద్రులుగా ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన. ఇందిరమ్మ సర్కార్ రాగానే 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. దాంతోపాటు ప్రజాపాలనలో పేదలకు మేలు చేసే కార్యక్రమాలు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండుసున్న, పోటీ చేయని పార్టీకి కాంగ్రెస్ని విమర్శించే హక్కు లేదు. కులగణన ఎందుకు చేయలేదో బండి సంజయ్ చెప్పాలి. నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా తెలంగాణలో. కానీ తెలంగాణలో మాత్రం ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేస్తలేరు? అభ్యర్థులు లేరా? అభ్యర్థులు ఎవరు ముందుకు వస్తలేరా? ఖర్చు పెట్టడం ఇష్టం లేదా? లేవో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుందా? ఇప్పటివరకు క్లారిటీ కూడా ఏనైతే ఇవ్వలేదు. మరి కేటీఆర్ దాని గురించి ఏం చెప్తాడో, కేసీఆర్ ఏం చెప్తాడో. మొత్తానికైతే కేసీఆర్ కూడా రంగంలోకి దిగిండు. మొత్తానికైతే 25 సంవత్సరాలు అయింది కాబట్టి పార్టీ పెట్టి, సో దాని మీద ఒక సభ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వేడుకలను కూడా కొనసాగిస్తామని అన్నారు. కానీ ఎమ్మెల్సీ బరిలో ఉంటే కూడా బాగుంటుండే కదా. మా స్థానిక ఎన్నికల్లో మీకు పెద్ద ఎఫెక్ట్ కనిపించకుండా ఉండే. ఇద్దరు కలిసి పోటీ చేస్తే కూడా 3 పోటీల్లో ఎవరో ఒకరు విన్ అవుతారు కదా. ఇప్పుడు ఓన్లీ రెండింటి మధ్యలోనే జరుగుతుంది. సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి. దాంతోపాటు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ మాట మాత్రం వాస్తవమే. గతంలో ఉద్యోగాలు లేకనే కదా నీళ్లు, నిధులు, నియామకాలు, మన నీళ్ళ కోసం ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నారు. ఈ నీళ్ళ మీద కూడా పెద్ద కొట్లాడుతున్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తలేదు నేటి కాంగ్రెస్ సర్కార్ కూడా. ఎందుకంటే కొట్లాడడం కాదు, ఇప్పటివరకు గట్టిగా పట్టుపెట్టుకుంటే అయిపోతున్నాయి. ఇప్పటివరకు మనకు తాగనీళ్ళు కూడా ఇబ్బంది అవుతాయి ఈసారి. ఎందుకంటే శ్రీశైలం నుంచి నీళ్లు బాగానే గట్టిగా తీసుకుపోయారు ఆల్రెడీ ఏపీ. నిన్న మొన్న నీళ్ళ పంచాయతీ నడుస్తుంది కదా, దాని గురించి అన్నట్టు. ఇక ఉద్యోగాలు అయితే నియామకాలు అంటే ఉద్యోగాలే కదా. బీఆర్ఎస్ హయాంలో పెద్దగా రాలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో మీకు తెలుసు. దాని విషయంలో ఎంత అయిందో మీకు తెలుసు. మొత్తం టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ల విషయంలో దాదాపుగా ఎన్ని ఉద్యోగాలు, ఆ యొక్క సిట్టు విచారణ ఏమైందో కూడా ఇంతవరకు బయటికి తెలియలేదు. అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి అయ్యారు, మళ్ళీ బయటకు వచ్చారు. కానీ ఆ సిట్టు విచారణ మాత్రం మొత్తానికి క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో చెప్పనే లేదు. అట్టుంటుంది. ఇక్కడ మర్చిపోయినట్టే ఉంటుంది కథ. కానీ మొత్తానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉద్యోగాలు ఇచ్చిన మాట మాత్రం వాస్తవమే. సో అదేవిధంగా ఈ యొక్క క్షేత్రస్థాయిలో మాత్రం పాలన లేదని చెప్పేసి కొంతవరకు మాత్రము వినిపిస్తున్నాయి. ఎందుకంటే బడ్జెట్ కూడా లేదు కదా, ఇక ఓపెన్గా చెప్పుకోవాల్సిన మాట. దాంతోపాటు ఇంకొక విషయం కీలకంగా చెప్పుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లు కానీ ఏమైనా నిధులు కానీ వాళ్ళ యొక్క రావాల్సిన బకాయిలు కానీ ఇంతవరకు రిలీజ్ అయ్యలే. అది పెన్షన్లు రావాలని చెప్పేసి మాత్రం వాళ్ళు చాలా వరకు కష్టపడుతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాని మీద ఒకసారి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూద్దాం. భారత్ అంటానే సూపర్ పవర్ అని చెప్పేసి ఇక్కడ సౌరశక్తిలో మనమే గ్రేట్ అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటుండు. ఐక్యరాజ్య సమితి ఈ విషయాన్ని చెప్పింది. అన్ని దేశాలు మాటలతోనే సరిపుచ్చుకున్నాయి, భారత్ మాత్రం చేతులతో నిరూపిస్తోంది. ఆర్థిక రంగంలో వేగవంతమైన అభివృద్ధి, ప్రపంచ దేశాల్లో ఇండియాకు మంచి పేరు. అందుకే ఆర్థికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు. సో భారత్ను కేంద్రంగా చేసుకునే వ్యాపార అభివృద్ధి. ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రసంగం. సదస్సుకు ఆలస్యంపై క్షమాపణలు అని చెప్పేసి మొత్తానికి కొంచెం లేట్ అయినందుకు క్షమాపణ కూడా చెప్పిందంట. సో మంచి మాటనే. ఇక్కడ ఒక్క కీలకంగా ఒక మాట అన్నారు చూడండి. ప్రపంచ దేశాల్లో ఇండియాకు మంచి పేరుంది, మంచి మాట. ఆర్థికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు, ఇది కూడా మంచి మాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆర్థిక రంగంలో వేగవంతమైన అభివృద్ధి, ఇది మాట చూడండి. ఆర్థిక రంగంలో కటిక పేదరికంలో ఉన్నారు. ఇదే లండన్ నుంచి ఆల్రెడీ సర్వే చేసి చెప్పారు. మన దేశం నుంచి ఆల్రెడీ ఆర్బీఐ సర్వే చేసి కూడా చెప్పారు కటిక పేదరికంలో ఇండియాలో ఎంతమంది ఉన్నారో. లండన్ వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. కటిక పేదరికం అంటే దాదాపు 82-72 రూపాయల కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారంట. మన ఆర్థిక రంగంలో అంతకుముందు ఉంటే వాళ్ళు కటిక పేదరికంలో వాళ్ళు ఎలా ఉంటారు?
అది కూడా ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది ప్రధాని గారు. సో మొత్తానికి ఈ విధంగా ఉంది ఈరోజు పేపర్. సో దాంతోపాటు యుఎస్ఏఐడి సాయం నిలిపివేత అని చెప్పేసి ట్రంప్ కీలక నిర్ణయం. 2,000 మంది ఉద్యోగులపై వేటు, 9,700 మంది తొలగింపునకు ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఈవినింగ్ న్యూస్ ఈ విధంగా ఉంది. ప్రపంచ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఈరోజు మొత్తానికి ఈ యొక్క అమెజాన్ ఇండియా ఫెసిలిటీ సైట్ ప్రారంభించిన మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించింది. దాంతోపాటు భారత్ అంటేనే సూపర్ పవర్ అని చెప్పేసి మోదీ పాల్గొన్న కార్యక్రమం నుంచి ఉంది ఇక్కడ. వల్లభనేని వంశీకి 3 రోజుల్లో పోలీసుల కస్టడీ అని చెప్పేసి లాయర్ సమక్షంలో విచారణ జరపాలనే ఆదేశం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ, అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించాలి. SC/ST న్యాయస్థానం ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఏపీ తెలంగాణ ఎమ్మెల్సీ ఫైట్, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ఎలక్షన్ కమిషన్. దాంతోపాటు తెలంగాణ ఏపీలో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు. మార్చి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ, మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి సంబంధించింది. దమ్ముంటే ఆ 4 స్థానాల్లో ఉప ఎన్నికలకు రండి, కూటమికి వైసీపీ ఎంపీ అవినాష్ సవాల్ చేస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. తీవ్ర సమస్యగా ఊబకాయం అని చెప్పేసి వంట నూనె వాడకాన్ని తగ్గించాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన చేస్తున్నాడు. సో ఊబకాయం సమస్యగా మారిందంట. సో దాని గురించి నరేంద్ర మోదీ గారు అవగాహన చేసే తరహాలో కొంతవరకు సూచనలు చేస్తున్నారు. సో దానికి సంబంధించింది యుఎస్ఏఐడి అని చెప్పేసి ఇక్కడ సాయం నిలిపివేస్తున్నారు. సో దానికి సంబంధించిన ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2,000 మంది ఉద్యోగులపై వేటు, 9,700 మంది తొలగింపునకు ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ వార్త. రైతు రుణమాఫీ కాకుంటే ఓటు వేయొద్దు అని చెప్పేసి పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో ఇది మొత్తానికైతే ఈ విధంగా ఉంది ఈరోజు వార్త. కానీ ఈ యొక్క SLBCలో ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రం వీళ్ళు మాత్రము ఇబ్బంది చాలా, రెస్క్యూ టీం మాత్రము ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కేంద్ర బలగాలు దిగినాయి, మొత్తానికి కష్టపడుతున్నారు. సో వాళ్ళ కష్టానికి ఫలితంగా వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పేసి మనమైతే ఆశించాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రంగంలోకి దిగండు. సో దానికి సంబంధించింది. నడుములోతు నీళ్లు బురద ఉన్నాయంట. సో దానికి సంబంధించిన చిత్రాన్ని ఇక్కడ రిలీజ్ కూడా చేశారు. స్వర్ణాంధ్రం సాధిస్తామని చెప్పేసి మొత్తానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయిగా, బడ్జెట్ సమావేశాలు. సో దానికి సంబంధించింది. సో మొత్తానికి రికార్డులు బ్లాస్ట్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఇండియా విన్ అయింది కదా. సో దానికి సంబంధించిన వార్త. సో మొత్తానికి ఇది ఈరోజు స్మార్ట్ ఎడిషన్. సో మొత్తానికి ఇది ఈరోజు ఈవినింగ్ న్యూస్. మొత్తానికి చూస్తున్నానండి T9 న్యూస్. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.